ప్రభునాన్న మీ అందరికీ షాలోం. ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల 9వ అధ్యాయం 9వ వచనము, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికి దేవుడు మహాదుర్గముగా ఉంటానని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో వారికి మహాదుర్గముగా దేవుడు ఉంటానంటాడు. ప్రియ సహోదరి సహోదర, చాలా మంది కృంగిపోయి నిరాశ నిస్పృహలో వారు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి బాగా బాధపడుతూ నిరాశ నిస్పృహలోకి వెళ్తూ కృంగిపోయి ఉన్నారో వారితో దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు. నలిగిన వారికి దేవుడు మహాదుర్గముగా ఉంటానని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సహోదర, నలిగిన వారికి దేవుడు మహాదుర్గముగా ఉండి ఆపత్కాలంలో దేవుడు వారికి మహాదుర్గముగా ఉంటానని దేవుడు వాక్యం మనతో మాట్లాడతారు. ప్రియ సహోదరి సహోదర, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, కృంగిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నారో వారితోనే దేవుడు వాక్యం మాట్లాడతారు. మీకు దేవుడు మహాదుర్గముగా ఉంటారని దేవుడు వాక్యం మనతో మాట్లాడతాను. ప్రియ సహోదరి సహోదర, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనము, యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనం విశ్వసించడమే కాదు కానీ ఆయన పక్షమున మనం శ్రమ పడుటకు కూడా మనకు అనుగ్రహించబడింది. ప్రియ సహోదరి సహోదర, యేసుక్రీస్తు ప్రభు వారి వలె విశ్వసించే వారిగా ఉండాలి. ఆయన ఎలా అయితే శ్రమ పడ్డాడో అలా కూడా ఆయన పక్షమున మనం కూడా శ్రమ పడటం మనకు అనుగ్రహించబడిందని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సహోదర, చాలా మంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి సంతోషిస్తూ ఉంటారు. దేవుడిచ్చే దీవెనలు పొందుకోవడానికి సంతోషిస్తూ ఉంటారు. దేవుడిచ్చే ఉన్నత స్థితిని అనుభవించడానికి సంతోషిస్తూ ఉంటారు. చాలా మంది అవి కోరుకుంటారు, వారి జీవితంలో ఉండాలనుకుంటారు. కానీ దేవుడు ఏదైనా వారి జీవితంలో నిరాశ నిస్పృహలను, కష్టాలను, శోధనలను, అనారోగ్యాలను, అనేక రకమైన శ్రమలను వారి జీవితంలో అనుమతించినప్పుడు వారు ఏం చేస్తారండి? దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటారు. దేవుని నిందించేవారుగా ఉంటారు. దేవుడు మాకే ఎందుకు ఈ అన్యాయం చేశాడని దేవుడిని ప్రశ్నించేవారుగా ఉంటారు. దేవుడి గురించి వారి మనసులో ఎంతగానో అవిశ్వాస పడేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఈ వచనం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటకు మనకు అనుగ్రహించబడింది. ప్రియ సహోదరి సహోదర, కనుక దేవుడే మన జీవితాల్లో శ్రమను అనుమతించాడని మనం గుర్తించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదర, కనుక మనం ఎదుర్కొంటున్న శ్రమను బట్టి బాధపడకుండా, మనం ఎదుర్కొంటున్న శ్రమను బట్టి కృంగిపోయే వారుగా ఉండకుండా, మనం ఎదుర్కొంటున్న శ్రమను బట్టి దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మనం ఏం చేయాలంటే ఆ శ్రమను మనము అనుభవించేవారుగా ఉండాలి. చాలా మందిని మనం చూస్తాం, దేవుడు ఏదైనా ఒక గొప్ప స్థితిని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, ఉన్నతమైన స్థాయిని, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారండి? ఎంతగానో సంతోషిస్తారు, ఎంతగానో దేవుని విశ్వసిస్తారు, ఎంతగానో దేవుడికి దగ్గర అవుతారు, ఎంతగానో దేవుని ఆరాధిస్తారు, దేవుని సాక్షులుగా ఉంటారు, ఎంతగానో దేవుని పని చేయడానికి ముందుకు పరుగు తీస్తూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో శ్రమలు దేవుని అనుమతించినప్పుడు ఏం చేస్తారండి? కృంగిపోయేవారుగా ఉంటారు. దేవుని పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటారు. దేవుడు నా జీవితంలోనే ఎందుకు ఇలా చేశాడు? అందరూ బాగానే ఉంటున్నారు కదా, అందరికీ మంచిగానే ఉంటుంది కదా, మాకే ఎందుకు, మా కుటుంబంలోనే ఎందుకు ఇంత ఘోరమైన పరిస్థితిని దేవుడు అనుమతించాడని దేవుణ్ణి నిందించేవారుగా ఉంటారు. దేవుని ప్రశ్నించేవారుగా ఉంటారు. దేవుని సన్నిధికి దూరం అయ్యి దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదర, ఈ వచనం ద్వారా మనం చూసాం, మనము శ్రమ పడటకు కూడా ఆయన పక్షమున మనకు అనుగ్రహించబడింది. కనుక శ్రమలను మనము మన జీవితంలో అనుమతించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 34వ అధ్యాయము
17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదములు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వారు కలిగి ఉన్న శ్రమలలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విరిగిన హృదయము గలవారికి దేవుడు ఆసన్నుడుగా ఉన్నాడని, విరిగిన హృదయము గలవారిని దేవుడు రక్షిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమైన ఆపదలు నీతిమంతులకు వచ్చినప్పుడు దేవుడు వారిని విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సల్లారా, దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమల్లో మనం ఏం చేయాలంటే అండి, మనం దేవునికి మొర్రపెట్టేవారిగా ఉండాలి. నీతిమంతులు మొర్రపెడితే దేవుడు ఆలకిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సల్లారా, ఆలకించిన దేవుడు మనం కలిగి ఉన్న శ్రమలో నుండి మనల్ని విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదములు అనేకములు. చూస్తున్నట్లయితే చాలా మంది లోకల్లో నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారు. వారికి అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అవమాన పరిస్థితులు, ఆటంకాలు, శత్రువులు తరమడం, అనేకమైన ఘోరమైన పరిస్థితులు నీతిమంతులకు వస్తాయి. ఆ నీతిమంతులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని శ్రమలో నుండి వారిని విడిపించి, విరిగిన హృదయం కలిగిన ఆ నీతిమంతులకు దేవుడు ఆసీనుడుగా ఉండి, నలిగిన మనసు కలిగిన ఆ నీతిమంతులను దేవుడు రక్షిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యెహోవా వారిని విడిపించును. అనేక ఆపదలు నీతిమంతులకు వస్తాయి, కానీ దేవుడు వాటన్నిటి నుండి దేవుడు వారిని విడిపించి వారిని కాపాడుతాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక ఎవరైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని చేస్తూ సాతాన్ని ఓడిస్తే స్థితులైన పరిస్థితులైన తండ్రి చిత్తాన్ని చేస్తూ నీతిమంతులుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు, మీరు శ్రమలలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మిమ్మలను మీరు కలిగి ఉన్న శ్రమలలో నుండి విడిపించి, నలిగిన మీ హృదయానికి దేవుడు ఆసన్నుడుగా ఉండి, విరిగిన మనసు కలిగిన మిమ్మలను దేవుడు రక్షించి, అనేక ఆపదలలో నుండి ఆయన మిమ్మలను విడిపిస్తారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఇక్కడ యోబు గారు అంటున్నారు, నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. యోబు గారు ఏమంటున్నారంటే అండి, ఆయనకి మానసికమైన నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఆయన ఎంతగానో శ్రమ పడుతూనే ఉన్నాడని ఇక్కడ యోబు గారు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారిని చూసినట్లయితే ఎంతగానో దేవుని కృప ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. అనేకమైన కొడుకులు, కూతుర్లు, ఎడ్లు, ఆస్తి అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ యోబు గారు కోల్పోయినప్పుడు యోబు గారు పలికిన మాట, కురుపులు వచ్చి యోబు గారు ఎంతగానో బాధపడుతున్నప్పుడు యోబు గారు పలికిన మాట, నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. అంటే ఆయన జీవితంలో సంతోషం అనేదే లేదు అని యోబు గారు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సోదరా, అనేక మంది జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. నెమ్మది ఉండదు,
సంతోషం ఉండదు, సఖ్యత ఉండదు, విశ్రాంతి ఉండదు. శ్రమల వల్ల అనారోగ్య పరిస్థితులు, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, ఎంతో దుఃఖం, అయిన వారిని కోల్పోయే పరిస్థితులు, ప్రేమించిన వారు దూరమయ్యారనే పరిస్థితులు, నమ్మిన వారు మోసం చేశారనే పరిస్థితులు, శత్రువులు తరుగుతున్నారు అనే పరిస్థితులు, అనేకమైన పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. యోబు గారు కూడా అంటున్నారు, శ్రమయే సంభవించి ఉన్నది. ఎంత శ్రమ అంటే ఎదుర్కోలేని శ్రమ యోబు గారికి వచ్చింది. ప్రియ సహోదరి సోదరా, ఎంత శ్రమ! కన్న బిడ్డలు కళ్ళ ముందే మరణించారు. అంత ఘోరమైన శ్రమ యోబు గారు అనుభవించారు. అతను సంపాదించిన ఆస్తి మొత్తం కళ్ళ ముందే పోయింది యోబు గారు. ఆ శ్రమను యోబు గారు అనుభవించాడు. ఇంకా ఘోరంగా అతను శరీరానికి కురుపులు వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అయినా ఆ శ్రమను కూడా యోబు గారు అనుభవించాడు. శ్రమయే నాకు సంభవించినది, నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదని దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, గ్రంథం 1వ అధ్యాయం 20 నుండి 22 వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. యోబు గారు పొందుకున్న శ్రమను బట్టి, అతను పొందుకున్న బాధను బట్టి, కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని బట్టి, అతని బిడ్డలు కళ్ళ ముందే మరణించిన స్థితిని బట్టి యోబు గారు ఎంతగానో దుఃఖంతో అతని పై వస్త్రాన్ని యోబు గారు తీసివేసి ఎంతగానో బాధపడుతూ, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అని యోబు గారు అన్నారు. ప్రియ సహోదరి సోదరి, ఎంత గొప్ప విశ్వాసాన్ని యోబు గారు ఇక్కడ కనపరిచారో చూసినట్లయితే, ప్రియ సహోదరి సోదరా, నాకు ఆస్తిని, పేరును, ప్రఖ్యాతను, కొడుకులను, కూతుళ్లను, ఉన్నతమైన స్థితిని దేవుడే ఇచ్చాడు. దేవుడే అవన్నీ తీసుకున్నాడు. యెహోవా నామముకే స్తుతి కలుగును గాక అని యోబు గారు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు ఏమంటున్నారంటే, ఆ తల్లి గర్భం నుండి నేను దిగంబరిగానే వచ్చాను, ఏమీ తీసుకొని రాలేదు. నాకు ఇవన్నీ ఈ లోపల నేను ఏవైతే కలిగి ఉన్నానో, ఆస్తి, పేరు, ప్రఖ్యాతలు, ఉన్నతమైన స్థితి, కొడుకులు, కూతుళ్ళు, ఆరోగ్యం, ఇవన్నీ దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని గొప్పగా యోబు గారు పలికారు. ప్రియ సహోదరి సోదరా, మళ్ళీ ఏమంటున్నారంటే యోబు గారు, దిగంబరిగానే ఏవైతే నేను తీసుకొచ్చానో అవి ఏమీ నేను తీసుకువెళ్ళను, కానీ ఎలా అయితే వచ్చానో అలానే దేవుడి దగ్గరికి వెళ్తాను అని యోబు గారు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు ఆ పరిస్థితిలో కూడా ఏ పాపము చేయలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా యోబు గారు అనలేదు. ప్రియ సహోదరి సోదరా, అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని యోబు గారు విడిచిపెట్టకుండా, దేవుని దూషించకుండా, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని పలకకుండా, దేవుడి పట్ల ప్రేమ కలిగి, దేవుడి పట్ల భక్తి జీవితాన్ని కొనసాగుతూ ముందుకు సాగాడు. ప్రియ సహోదరి సోదరా, మన నిజ జీవితంలో మనం చూసినట్లయితే, మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి మనము దేవుని నిందించేవారుగా ఉంటాం. దేవుడి ద్వారా మనం మేలు పొందుకున్నాము, కానీ దేవుడు ఇచ్చే శ్రమలను మనం పొందుకోవడానికి అనుమతించేవారుగా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే యోబు గారు ఎంతగానో గొప్ప విశ్వాసాన్ని కనపరిచారు. ఆయన ఏ పాపం చేయలేదు. అతను కలిగి ఉన్న పరిస్థితులను బట్టి అతను ఏ పాపం చేయలేదు. చాలా మందికి చూసినట్లయితే
దేవుడి శ్రమలు వారి జీవితంలోకి అనుమతించినప్పుడు ఏం చేస్తారంటే అండి, దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆ శ్రమల్లో నుండి బయటపడటానికి పాపం చేసేవారుగా ఉంటారు. అంటే ఒక ఆర్థిక సమస్య వచ్చినట్లయితే ఏం చేస్తారండి, దేవుడు అదే ఒక శ్రమగా మన జీవితంలో అనుమతించినట్లయితే ఏం చేస్తారండి, అన్యాయంగా తప్పు చేసి పాపం చేసి అన్యాయంగా డబ్బు సంపాదించి ఆ శ్రమలో నుండి విడుదల పొందాలని ఆలోచిస్తారు. కానీ దేవుడు నా జీవితంలో ఈ శ్రమను అనుమతించాడని ఆ శ్రమను అనుభవించడానికి ముందుకు సాగేవారుగా ఉంటారు. కానీ యోబు గారు అంత ఘోరమైన పరిస్థితిలో కూడా ఆ శ్రమలో నుండి బయటికి రావాలనుకోలేదండి. ఆ శ్రమను అనుభవిస్తూ ఆ శ్రమలో కూడా పాపం చేయకుండా దేవుడి పట్ల ఎంతో ఉన్నతమైన విశ్వాసాన్ని కనపరిచాడు. ప్రియా సహోదరి సోదరా, ఏమనంటే యెహోవా నామముకే స్తుతి కలుగునుగాక. ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలని యోబు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియా సహోదరి, ప్రతి పరిస్థితిలో అన్నీ మనకు ఉన్నప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థితి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, సంతోషంగా మనం ఉన్నప్పుడు, ఆర్థికంగా మనం ఉన్నతమైన మెరుగుబాటులోకి నడిపించినప్పుడు మనము స్తుతించగలము, ఆరాధించగలము, ప్రార్థించగలము, దేవుని సన్నిధికి వెళ్ళగలము, దేవునికి ఇవ్వగలము. కానీ దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతించినప్పుడు మనము దేవుని స్తుతించేవారుగా ఉండలేము, దేవుడికి ప్రార్థన చేసేవారుగా ఉండలేము, దేవుడి సాక్షులుగా జీవించేవారుగా ఉండలేము. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు ఘోరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఇచ్చిన శ్రమను అనుభవిస్తూ పాపం చేయకుండా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా యోబు గారు అనలేదు. ప్రియ సహోదరి సోదరా, మనము మన జీవితంలో చూసినట్లయితే ఏదైనా మన జీవితంలో ఘోరమైన పరిస్థితులు వచ్చినా, మన కుటుంబ సభ్యులే ఎవరైనా మరణించినా, మనకి ఏదైనా అన్యాయం జరిగినా, ఏదైనా ఘోరమైన అనారోగ్య పరిస్థితి మనకు వచ్చినా, శత్రువులు మనం తరుముతున్నా, ఇలాంటి ఘోరమైన పరిస్థితులప్పుడు మనం ఏం చేస్తామండి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు న్యాయం చేయలేదు, ఆయన నమ్ముకున్నందుకు నేను ఏమి ఉన్నతమైన సహాయాన్ని దేవుడి ద్వారా పొందుకోలేకపోయాను అని మనము దేవుని నిందించేవారుగా, దేవుని దూషించేవారుగా, దేవుడు నాకేమీ చేయలేదు అని అనేకులు ఎదుట దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ యోబు గారు గొప్ప మాట మనం చూస్తే, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు, దేవుడు యోబు గారికి అన్యాయం చేశాడు అని కూడా యోబు గారు నోటితో అనలేదు. అంత గొప్ప విశ్వాసాన్ని మన జీవితంలో మనము కనపరిచేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ, యోబు గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనములు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదులుకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుమా? కీడును మనము అనుభవింపు దగదు కదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. యోబు భార్య ఏమంటుందంటే యోబు గారిని, ఇంకా నీ యథార్థతను, నువ్వు దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని, నీ భక్తి జీవితాన్ని ఇంకా విడిచిపెట్టవా? నీకు ఇంత జరిగినా ఇంకా నీకు బుద్ధి రాలేదా అని యోబు భార్య యోబుని అంటుంది. ఇంకా నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి దూషించి ఇంకా చనిపో అని యోబు భార్య యోబుని అంటుంది. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది విశ్వాస యాత్రలో మనల్ని కూడా ఇలానే అంటూ ఉంటారు. ఇంకా ఏం ప్రార్థనలు, ఇంకా ఏ విశ్వాసం, ఇంకా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడు, ఇంకైనా నువ్వు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొచ్చు కదా అని, నీకు ఏ మేలు జరిగింది దేవుడిని నమ్ముకోవడం వల్ల, నువ్వేమి పొందుకున్నావు దేవుడి ద్వారా, నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏమైనా మార్చబడ్డాయా, నీ కుటుంబంలో సభ్యులకి ఏమైనా స్వస్థత కలిగిందా, దేవుడు మీ కుటుంబంలో మీకు ఏమైనా మేలు చేశాడా, ఇంకెందుకు నీ విశ్వాసం, ఇంకా విడిచిపెట్టు అని అనేక మంది మనల్ని కూడా ప్రశ్నించేవారుగా ఉంటారు. అనేక మంది మనల్ని కూడా దేవుని నుండి మనలను
దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు ఇక్కడ గొప్ప మాట పలికారు. ఏంటి అంటే, దేవుని వల్ల మనం మేలు పొందుకున్నాం అంటే, ప్రియ సహోదరి సోదరా, మన నిజ జీవితంలో చూసినట్లయితే దేవుడి ద్వారా మనము జన్మించిన కాడి నుండి ఇప్పటి వరకు దేవుని ద్వారా మనము అనేకమైన మేలు పొందుకున్నాం. మనము దేవుని ద్వారా అనేకమైన శ్రేష్టమైన వస్తువులను, మంచి అనుభవాలను, ఆశీర్వాదాలను, దీవెనలను, ఆస్తిని, పేరు ప్రఖ్యాతలని, సంపదను అన్నీ మనము దేవుని ద్వారా మనం పొందుకున్నాం. కనుక కీడును అనుభవింపదగదు కదా, అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నాం, శ్రమలు కూడా మనము పొందుకోవాలి కదా అని యోబు గారు వాళ్ళ భార్యతో చెప్తున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు ఇచ్చే సంతోషాన్ని పొందుకున్నావు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నావు, కానీ శ్రమలు దేవుడిస్తే దేవుడికి ఎందుకు దూరం అవుతున్నావు అని యోబు గారు వాళ్ళ భార్యతో తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరి, ఈ సంగతులు యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. అనేక మందిని మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి నోటి మాటతో పాపం చేసేవారుగా ఉంటారు. దేవుడు ఇట్లా చేయకపోయి ఉంటే బాగుండేది, దేవుడు ఇలా చేసుంటే బాగుండేది, దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, మాకే ఎందుకు ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఇచ్చాడు, మేము దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి అని అనేక మంది నోటి మాటతో పాపం చేసేవారుగా ఉంటారు. ఆ నోటి మాటతో పాపం చేసేవాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుడి ద్వారా పొందుకున్న మేలులను, ఆశీర్వాదాలను, దీవెనలు, దేవుడు చేసిన ఉన్నతమైన సహాయాన్ని మర్చిపోయారు కాబట్టే వాళ్ళు నోటి మాటతో పాపం చేసేవారుగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు అంటున్నారు, దేవుడి ద్వారా మేలు పొందుకున్నాం అంటే ఉన్నతమైన సహాయాన్ని మన జీవితంలో పొందుకున్నాం. కానీ శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలని, దీవెలను, దేవుడిచ్చిన సంతోష సమయాలను, దేవుడు చేసిన ఉన్నతమైన సహాయాన్ని మనం మర్చిపోయేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ యోబు గారు ఏమంటున్నారండి, యోబు గారు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ప్రియ సహోదరి సోదరా, నోటి మాటతో అనేక మంది పాపం చేస్తూ ఉంటారు. వాళ్ళు కలిగి ఉన్న శ్రమలో నుండి బయటపడడానికి నోటి మాటతో అనేక మంది పాపం చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, చదువుకునే చోట, పరిచర్యలో, అనేకమైన పనుల్లో, అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు కలిగి ఉన్న శ్రమలను బట్టి, ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నోటి మాటతో పాపం చేసేవారుగా ఉంటారు. ఎందుకంటే వారు కలిగి ఉన్న శ్రమలో నుండి బయటపడటానికి. కానీ యోబు గారు ఏం చేశారండి, ఆ శ్రమలో కూడా నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు వాళ్ళ భార్యతో కూడా ఏకీభవించలేదు. వాళ్ళ భార్య అలా అంటుంది కదండి, దేవుణ్ణి దూషించి మరణించమని. కానీ ఆమె సాతాను ఆమెను ప్రేరేపించి అలా అనిపించినప్పుడు ఏం చేశాడండి యోబు గారు, దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టాడు. ప్రియ సహోదరి సోదరా, అనేకమైన సాతాను మనుషులు మనల్ని ప్రేరేపించినప్పుడు మనము ఆ మనుషుల మాటలకు లొంగిపోయేవారుగా ఉండి, వాళ్ళు చెప్పిన పనులు చేసేవారుగా ఉండి దేవుని బాధ పెట్టేవారుగా ఉంటున్నాం చాలా మంది. కానీ యోబు గారు ఏమాత్రం వాళ్ళ భార్య మాటలకు లొంగలేదు, ఆమె చెప్పినట్లు దేవుని దూషించలేదు, ఆమె చెప్పినట్లు దేవుడిని బాధ పెట్టలేదు. ప్రియ సహోదరి సోదరా, ఎటువంటి పరిస్థితిలో అయినా దేవుని విశ్వసిస్తూ దేవుని బిడ్డగానే మనం నిలబడే వారుగా యోబు గారు వలె ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు వాళ్ళ భార్య మాటలు విన్నట్లయితే సాతానే అక్కడ విజయాన్ని పొందేవాడు. కానీ యోబు గారు దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండి దేవునికి నామానికే మహిమ తెచ్చాడు. మన నిజ జీవితంలో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మనం కలిగి ఉన్న శ్రమలలో దేవుడి నామానికే మహిమ కలిగే జీవితాన్ని మనం జీవించాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమల్లో ఉన్న యోబు గారు అతను శత్రువులుగా భావించిన మిత్రుల కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడండి, అతను కోల్పోయినవన్నీ రెండంతలుగా యోబు గారు పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, ఆస్తిని, ఆరోగ్యాన్ని, కొడుకులను, కూతులను, ప్రతిదీ రెండంతలుగా యోబు గారు పొందుకున్నాడు. ఎప్పుడు అంటే శ్రమల్లో కూడా అతన్ని
బాధ పెట్టిన, అతను యోబు గారిని మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో ఎంతగానో ఘోరంగా బాధ పెట్టిన, శత్రువులుగా భావించిన మిత్రుల కోసం యోబు గారు మొరపెట్టినప్పుడు అతను కోల్పోయినవన్నీ రెండంతలుగా దేవుడు యోబు గారికి అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సల్లార్, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమల్లో ఉన్నప్పుడు మా గురించి మేము మొరపెట్టుకోవడమే కష్టం అండి, ఇంకా ఎదుటి వారి గురించి ఏం మొరపెట్టగలం? కొంతమంది మనకి ప్రార్థన చేయమని ఫోన్లు చేస్తూ ఉంటారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు. అప్పుడు ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే, నేనే శ్రమల్లో ఉన్నాను కదా, నేనే ఎలా వాళ్ళ కోసం మొరపెట్టగలను, నాకే ఇన్ని ఘోరమైన పరిస్థితులు, కష్టాలు, వాళ్ళ కోసం నేను ఎలా మొరపెట్టగలను, వారి కోసం నేను దేవుడి దగ్గర ఎలా మొరపెట్టగలను అని దేవుడిని మనం ప్రశ్నించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు శ్రమల్లో కూడా అతన్ని గాయపరిచిన, శత్రులుగా భావించిన మిత్రుల కోసం ప్రార్థన చేసినప్పుడే యోబు గారు రెండంతలుగా అతను కోల్పోయినవన్నీ పొందుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని బాధ పెట్టే వారి కోసం, మన శత్రులుగా బాధించే వారి కోసం మనము మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. కొందరి నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారు, వారికి శ్రమలు వస్తూ ఉంటాయి. అనేక మంది అన్యులు, దేవుని ఎరగని ప్రజలు వారిని నిందిస్తూ కలవర పెడుతూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా వారితోనే మాట్లాడుతున్నాడు. మీరు నీతి నిమిత్తము శ్రమ పడుతున్న మీరు ధన్యులని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో, బాధ పెడుతున్నారో వారి గురించి మీరు భయపడకుండా ధైర్యముగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, భయపడకుండా వారనే మాటలకు కలవరపడకుండా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చూసినట్లయితే బ్లాండీనాను మనం చూస్తాం. బ్లాండీనా ఒక ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్భుతమైన విశ్వాసురాలు బ్లాండీనా. ఆమెను ఎంతగానో ఘోరమైన హింసలు పెట్టారు. దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆమెను ఘోరమైన హింసలు పెట్టారు. ఎన్నో హింసలు ఆమెను పెట్టారు. ప్రియ సహోదరి సోదరా, కాల్చిన ఇనుప కుర్చీ మీద బ్లాండీనాను కూర్చోబెట్టిన ఆమె దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆమెను ఎంతగానో చిత్రహింసలు పెట్టారు. ఆమెను పోట్లాడే ఎద్దుల ముందు వేశారు. అయినా సరే ఆ ఎద్దులు ఆమెను పొడుస్తున్నా కూడా ఆమె దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సోదరు, బ్లాండీనాను అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టారు. అయినా ఆమె దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవునికి దూరం అవ్వలేదు, నేను దేవుని నమ్ముకోను అని కూడా ఆమె పలకలేదు. ప్రియ సహోదరి సోదరా, మరణించే పరిస్థితిలో కూడా బ్లాండీనా దేవుణ్ణి నమ్ముకుంది. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మరణించే పరిస్థితులే కాదండి, మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే మనం సహించలేము, భరించలేము, ఓర్చుకోలేము. వారిని ఒక 2-3 మాటలు అనే వరకు మనకు నిద్ర పట్టదు. కానీ బ్లాండీనా వేరే అన్యుల చేతిలో హింసించబడింది, అన్యుల చేతుల్లో ఘోరమైన మరణాన్ని పొందింది. ప్రియ సహోదరి సోదరా, బ్లాండీనా ఎన్ని చిత్రహింసలు పెట్టినా అనుభవిస్తూనే ఉంది. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదని వాళ్ళు ఏం చేశారండి, ఆ రోబా ప్రభుత్వం వారు ఏం చేశారంటే బ్లాండీనాని, అక్కడున్న అన్యులైన ప్రజలు బ్లాండీనాని ఏం చేశారు అంటే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలన్నిటినీ కాల్చి ఆమె బూడిదను రోన్ నదిలో కలిపారు. ప్రియ సహోదరి సోదరా, దేవుణ్ణి విశ్వసించింది ఈమె. ఎంత ఘోరమైన శ్రమ ఈమెకు కలిగిందండి. ప్రియ సహోదరి, ఆ శ్రమలో కూడా ఆమె దేవుణ్ణి నమ్ముకుందండి. ఆ శ్రమలో కూడా దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని ఆమెను విడిచిపెట్టలేదండి. ప్రియ సహోదరి సోదరా, మనం ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని బ్లాండీనా ద్వారా మనం నేర్చుకుంటాం. బ్లాండీనా
ఎంత గొప్ప విశ్వాసురాలండి ఈమె. మరణించే పరిస్థితిలో కూడా దేవుణ్ణి నమ్ముకోవడం ఆమె మానలేదండి. మన జీవితంలో మరణించే పరిస్థితులు రాకపోయినా చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న గాయాలకు, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులకే మనము దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటాం, దేవుని మీద అలిగేవారుగా ఉంటాం, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. కానీ బ్లాండీనా అండి ఎంత గొప్ప విశ్వాసాన్ని మరణించే పరిస్థితిలో కూడా కలిగి ఉంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు బ్లాండీనా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆమె కలిగి ఉన్న విశ్వాసం ఎంతో శ్రేష్టకరమైన విశ్వాసం. ప్రియ సహోదరి సోదరా, అటువంటి విశ్వాస జీవితాన్ని మనం కూడా పొందుకొని జీవించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరి మాత్రం భయపడలేదు, వాళ్ళ బెదిరింపులకు ఆమె కలవరపడలేదు. ఎందుకంటే ఆమె కలిగి ఉన్న విశ్వాసం అక్కడ ఉన్న మనుషుల కన్నా గొప్పది కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, నువ్వు మరణిస్తావు దేవుని నమ్ముకుంటే, అయినా సరే నేను మరణించినా నా దేవుడి రాజ్యానికి వెళ్తాను, నేను ఇక్కడ మరణించినా నా దేవుడిని అక్కడ చూస్తాను, అక్కడ నా దేవుడితో ఉంటాను, ఇక్కడున్న నా దేవుడితోనే ఉంటాను, అక్కడికి వెళ్ళి నా దేవుడితోనే ఉంటాననే గొప్ప విశ్వాసాన్ని బ్లాండీనా కలిగి ఉంది. ప్రియ సహోదరి సోదరా, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. మనము కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట మంచిది అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి చాలా మందిని మనము అనేక మంది మనుషులకి, అంటే స్నేహితులకు, బంధుమిత్రులకి, తెలిసిన వారికి, తెలియని వారికి మనము మేలు చేస్తూనే ఉంటాం. మేలు చేసి కూడా మనం శ్రమ పడుతూ ఉంటాం. మనము అదే మనుషులకు కీడు చేసి శ్రమ పడట కంటే అదే మనుషులకు మనము మేలు చేసి శ్రమ పడుట మంచిదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాను. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము శ్రమలో ఉన్నా కూడా ఎదుట వారికి మేలు చేసేవారుగా ఉండాలి. చాలా మందిని మనం చూస్తాం, ఎంతగానో వాళ్ళకి మేలు చేస్తాం, కానీ మనము శ్రమ పడతాం. అలా పడటం మంచిదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలా శ్రమ పడేవారు అనుకుంటూ ఉంటారు, నాకే ఎందుకు ఈ శ్రమ, మంచి చేసినా మేలు చేసినా నాకు శ్రమ ఏంటి అనుకుంటాం. కానీ అది దేవుని దృష్టిలో చాలా మంచిది. మనము మేలు చేసాం, మేలు చేసి శ్రమ అనుభవించడం మనకి మంచిదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనము, ఆయన శిష్యుడు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, 3వ వచనం, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుడి వచనం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, కొన్నిసార్లు దేవుడు శ్రమలను మన జీవితంలోకి ఎందుకు అనుమతించాడు అంటే దేవుడు నామం హెచ్చింపబడడానికి. అంటే ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడండి. శిష్యులు అడుగుతున్నారు క్రీస్తు ప్రభు వారిని, అయ్యా ఈ గుడ్డివాడు పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా, ఈ గుడ్డివాడు పాపం చేశాడా, ఇతనికి ఎందుకు కని దృష్టి పోయింది అని శిష్యులు అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడండి, ఆ గుడ్డి వాడు పాపం చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచుటకు దేవుని క్రియలు ఈ గుడ్డివాని పట్ల, అందుకనే అతనికి గుడ్డితనాన్ని దేవుడు అనుమతించాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనకు కూడా దేవుడు అనేకమైన శ్రమలు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, ఇంకా చూసినట్లయితే ఘోరమైన మానసిక పరిస్థితులను, శత్రువులు తరమడం, ఇంకా చూసినట్లయితే అనేకమైన శ్రమలు, వివాహం కాకపోవడం, పిల్లలు లేకపోవడం, భార్యాభర్తలకి సమాధానం లేకపోవడం, అనేకమైన శ్రమలు, బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, అనేక శ్రమలు మన జీవితంలోకి
దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు మనం ఏం చేయాలండి? మనం పాపం చేస్తామని అవి వచ్చినాయి అని కాదు కానివ్వండి, దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి, అంటే ఆ శ్రమలలో నుండి దేవుడు విడిపించి దేవుని క్రియలు ఆ గుడ్డివాని పట్ల ప్రత్యక్షపరచడా కొరకు ఆ గుడ్డివాడి జీవితంలో శ్రమ దేవుడు అనుమతించినట్టు మన జీవితంలో కూడా దేవుని క్రియలు ప్రత్యక్షపరచడం కొరకు దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతించాడు అని మనం విశ్వసించే వారిగా, ఆ శ్రమల్లో దేవుడి సహాయాన్ని పొందుకోవడానికి మనం మొరపెట్టేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు మనం కలిగి ఉన్న శ్రమలో నుండి మనను ఖచ్చితంగా విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదర, ఒక తల్లి చెప్తుంది, ఆమె ఎంతగానో మంచి విశ్వాసురాలు, ఎంతో కాలం నుండి దేవుడికి ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధికి వెళుతూ, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉంది. కానీ ఆమె ఏ పాపం చేయలేదండి. కానీ ఆమె కొడుకేమో ఒక దొంగతనాలు చేసే వ్యక్తిగా మారాడు. వాళ్ళ కొడుకు బండిలు దొంగతనం చేయడం, అమ్మేయడం అలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఆమె భర్త ఏమో త్రాగుబోతు, ఆమె భర్త ఘోరమైన త్రాగుబోతు, కొడుకేమో బండులు దొంగతనం చేసి అనేక మందికి అమ్మేవాడు. ఆ తల్లి ఒక మంచి విశ్వాసురాలు, ప్రార్థన చేసేది, దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని కనపరిచేది. కానీ ఆమె ఏ పాపం చేయకపోయినా ఆమె కుటుంబంలో శ్రమ అనేది ఉంది. ప్రియ సహోదరి, ఆమె ఏ తప్పు చేయలేదండి. ఆమె చాలా కష్టపడి బ్రతికే తల్లి, కష్టపడి బ్రతికి తన కుటుంబాన్ని పోషించుకునే తల్లి. కానీ ఆమె భర్త ఏమో త్రాగుబోతు, కొడుకేమో బండ్లు దొంగతనం చేయటం, అనేకులకి అమ్మటం, అలా తప్పు పనులు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదర, ఆ తల్లి ఏమో ఒక విశ్వాసురాలు, దేవుని విశ్వసించే తల్లి. కానీ ఆమె జీవితంలో ఇంత ఘోరమైన శ్రమలు ఉన్నాయి. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ తల్లి జీవితంలోకి దేవుడు ఆ శ్రమను అనుమతించాడు అంటే దేవుని క్రియలు ఆ జీవితంలో ప్రత్యక్షపరచడానికి దేవుడు ఆమె జీవితంలో ఆమె అనుమతించాడు. ప్రియ సహోదరి సోదర, ఆ కుమారుడికి ఏమని పెట్టిందో తెలుసా అంటే పేరు ఆశ్చర్యం అనిపించింది. ఆ కుమారుడికి యోహాను అని పేరు పెట్టింది. ప్రియ సహోదరి సోదర, ఆ తల్లితో మాట్లాడినప్పుడు ఆ తల్లి నేను కలిసి ప్రార్థన చేసాం. వాళ్ళ భర్త గారి కోసం, వాళ్ళ కుమారుడి కోసం, వాళ్ళ భర్త గారి కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెప్పి బాధపడుతూ ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళ కుమారుడికి ఏం పేరు పెట్టిందని చెప్పిందంటే యోహాను అని పేరు పెట్టింది. ప్రియ సహోదరి సార్, వాళ్ళ తల్లి విశ్వాసం కలిగింది. ఏంటి అంటే నా కుమారుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారతాడు. యోహాను గారు ఎలా అయితే గొప్ప సేవ చేశాడో నా కుమారుడు కూడా మార్చబడి దేవుడి చేతిలో ఒక గొప్ప పనిముట్టిగా వాడబడతాడు అనే విశ్వాసం ఆ తల్లి కనపరిచింది. ప్రియ సహోదరి సోదర, ఆ తల్లి విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు విని ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరి సోదర, ఆ తల్లి అంటుంది నా కుమారుడికి యోహాను అని పేరు పెట్ట, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా కుమారుడు మారుతాడు, దేవుని బిడ్డగా పనిముట్టిగా వాడబడతాడు అని తెలియజేసింది. ప్రియ సహోదరి సోదర, ఎంత గొప్ప విశ్వాసాన్ని ఆ తల్లి కనపరిచింది. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలలు చెరసాలలో పాడుతా ఉన్నారు. దేవుడు మనతోనే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చెరసాలలో ఎలా ఉంటుందండి? ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. తినడానికి తిండి ఉండదు, నిద్రపోవడానికి మంచిగా సదుపాయాలు ఉండవు, చీకటి. అటువంటి ఘోరమైన శ్రమ సమయంలో పౌలుసీలు ఏం చేశారండి? దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, అక్కడ ఉన్న ఖైదీలు అనేక మంది పౌలుసీల
పాటలు పాడుతుండగా ప్రార్థన చేస్తుండగా అక్కడ ఉన్న ఖైదీలు వింటూ ఉన్నారు. పౌలు శీల ఎలా అయితే శ్రమ సమయంలో కూడా దేవునికి మొరపెట్టారో, దేవుణ్ణి స్తుతించారో, దేవుని సువార్తను చెరసాల్లో కూడా ప్రకటించారో, అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కూడా కనపరిచేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, పౌలు శీలలు ఎంతగా బాధలో ఉన్నారండి, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో కూడా దేవునికి మొరపెట్టారు, అటువంటి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించారు, అటువంటి పరిస్థితిలో కూడా దేవుని గురించి ప్రకటించారు. ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనము దేవుని స్తుతించే వారిగా, దేవునికి మొరపెట్టేవారిగా, దేవుని గురించి ప్రకటించేవారిగా ఉండాలని దేవుడు పౌలు శీల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, పౌలు శీల చెరసాలలో ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, దేవుడి గురించి ప్రకటించినప్పుడు పౌలు శీలను సంరక్షిస్తున్న భటుడు ఏం చేశాడండి? దేవుణ్ణి నమ్ముకున్నాడు. వాళ్ళిద్దరూ పాటలు పాడుచుండగా చెరసాలు ఏమైనాయండి? బద్దలైంది. స్తుతి మన స్థితిని మారుస్తుంది అని పౌలు శీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళ బంధకాలన్నీ తెగిపోయారు, వాళ్ళ బంధకాలన్నీ తెంపివేయబడ్డాయి. పౌలు శీల స్తుతించుచుండగా వాళ్ళ బంధకాలన్నీ తెంపివేయబడ్డాయి. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు శీల ఎవరైతే వాళ్ళిద్దరిని బంధించి కాపలా కాస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పౌలు శీల ద్వారా దేవుని సువార్తను చెరసాలలో విని అతను రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు పౌలు శీల ద్వారా. ప్రియ సహోదరి సహోదర, ఈ కుటుంబం కూడా దేవుని నమ్ముకున్నారు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఎటువంటి శ్రమలో మనం ఉన్నా కూడా మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మనం దేవుని గురించి ప్రకటించేవారుగా ఉండాలని పౌలు శీల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, పౌలు శీల ప్రకటించారు కాబట్టే అక్కడ ఒక కుటుంబం రక్షణ పొందింది. ప్రియ సహోదరి, అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రకటించే అనుభవం ఉండి కూడా, దేవుడు పిలిపి ఉండి కూడా ఏం చేస్తారంటే, మనం ప్రకటించడం వల్ల ఏం ప్రయోజనం, ఏం లాభం అని వారు ఆలోచిస్తూ ఉంటారు. కానీ పౌలు శీల చెరసాల్లో వాళ్ళు ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఒక భటుడు మారాడు. ప్రియ సహోదరి సల్లరా, భటుడు మారాడు, వాళ్ళ కుటుంబం మారింది. ఆ భటుడు బాప్తీసం తీసుకున్నాడు. అటువంటి గవర్నమెంట్ పరిస్థితిలో కూడా పౌలు శీల ఒక ఆత్మను దేవుడి కొరకు సిద్ధపరచగలిగారు. ప్రియ సహోదరి సోదర, ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి విశ్వసిస్తూ, ఎన్నో ప్రార్థనలు చేస్తూ, ఎంతగానో దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్న మనము ఎంతమందికి దేవుని సువార్తను అందించేవారుగా ఉంటున్నాం? ఎంతమంది కొరకు మనం ప్రార్థించేవారుగా ఉంటున్నాం? ఎంతమంది ముందు మనం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కనపరిచేవారుగా ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సహోదర, పౌలు శీల మరణించే పరిస్థితుల్లో కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదర, మనకి మరణించే పరిస్థితులే రావవసరం లేదండి. మనం మంచి స్థితిలో ఉన్నా కూడా దేవుని గురించి మనం ప్రకటించేవారుగా ఉండట్లేదు, దేవుని గురించి మొరపెట్టేవారుగా ఉండట్లేదు, దేవునికి మనము స్తుతి యాగం చేసేవారుగా ఉండట్లేదు. ప్రియా సహోదరి సహోదరు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల
క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. పడిన ఎడల క్రీస్తుకు వారసులుగా ఎంచబడతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన నిజ జీవితంలో మనం చూసినట్లయితే అనేక మంది ప్రజలను మనం చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే చాలా మంది అన్యాయంగా పాపం చేస్తూ అనేకమైన డబ్బులు సంపాదిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఎంతగానో గొప్ప పేరును, అంత సంతోషమైన లైఫ్ని ఎంతగానో ఇక వాళ్ళకి ఏ ఎదురు లేదనమాట. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటూ హ్యాపీగా వాళ్ళు సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అదే మనుషులు యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది నీతియుక్తమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు అదే మనుషులు తక్కువ డబ్బు జీతంతో జీవితాన్ని కొనసాగిస్తూ కొన్ని ఆర్థిక సమస్యలతో బాధపడుతూ కుటుంబంలో అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ కొన్ని శ్రమల్లోకి నడిపించబడుతూ ఉంటారు. ప్రియా సహోదరి సోదరా, అటువంటి వారితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. మీరు క్రీస్తు వారసులని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నిజ జీవితంలో చాలా మందిని పరీక్షించి చూసినప్పుడు నేను పరీక్షించి చూసా. దేవుణ్ణి నమ్ముకోకుండా ఇష్టానుసారంగా జీవించినప్పుడు, ఇష్టానుసారంగా పాపం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు హ్యాపీగా ఉన్నతమైన స్థితి, కావాల్సినంత డబ్బు, ఆస్తి, బంగారం, పేరు ప్రఖ్యాతలు ఏది కావాలంటే అది, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని యేసు రక్తంలో కడగబడి విశ్వసించి దేవుణ్ణి నీతియుతమైన జీవితాన్ని కొనసాగించేటప్పుడు ఆ వ్యక్తులు చూసినట్లయితే తక్కువ జీతంతో శ్రమ పడడం, ఆర్థిక సమస్యలు, ఇంకా అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో సభ్యులను కొన్ని మందిని ప్రేమించిన వారిని కోల్పోవడం, ఇలా అనేకమైన శ్రమలు వారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా సహోదరి, అటువంటి వారితో దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తు వారసులు. క్రీస్తుతో పాటు మీరు మహిమ పొందడానికి కోసం పిలువబడ్డారు. క్రీస్తుకు మనము వారసులను దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఈ లోకంలో ఒక రాజకీయవేత్తకో, ఒక మంచి నటుడికో, లేకపోతే ఒక మంచి ఉన్నతమైన ఆస్తి పరులకో మనము వారసులము కాదు, కానీ ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన నిజమైన దేవునికి మనము వారసులమని దేవుడు వాక్యం మనతో మాట్లాడండి. ప్రియా సహోదరి, ఈ లోకంలో మన పాపాల కోసం మరణించి ఆయన రక్తాన్ని కార్చి ఆయన రక్తంలో మన పాపాలను కడిగి మనకి రక్షణ అనుగ్రహించి మన నీతిమంతులుగా మార్చిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువారి వారసులం మనం. ప్రియ సహోదరి సోదరు, అంత గొప్ప స్థితి మనకుంది. ప్రియ సహోదరి సోదరు, అంత ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నాం కనుక ఈ లోకంలో ఎదుర్కొంటున్న చిన్న శ్రమలను బట్టి మనము బాధపడేవారుగా ఉండకూడదు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా పొందుకునే ఉన్నతమైన స్థానాన్ని బట్టి, ఆయన రాజ్యంలో పొందుకునే నిత్య జీవాన్ని బట్టి ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కావు. అంటే ఇవి నార్మల్, మనం పొందుకునే ఉన్నతమైన శాశ్వతమైన అద్భుతమైన సంతోషం, ఆయన రాజ్యంలో పొందుకునే స్థానం ముందు ఈ శ్రమలు అనేవి చాలా తాత్కాలమైనవి.
అంటే కొంతకాలమే మన జీవితంలో ఉండి వెళ్ళిపోయాయి. ప్రియ సహోదరి సహోదరా, చాలా మందిని చూసినట్లయితే ఈ తాత్కాలమైన శ్రమలను అనుభవించలేక వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. చాలామంది వారు కలిగిన శ్రమలు ఎదుర్కోలేక ఆ శ్రమల్లో ఆర్థిక సమస్య వచ్చినట్లయితే దొంగతనాలు చేస్తూ, ఆడవారైతే వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ, ఇంకా ఇలా శ్రమల్లో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి పాపం చేసేవారుగా ఉంటారు. దేవుడు వాక్యజ్ఞానం అంతా మాట్లాడతాడు. ఈ శ్రమలు అనేవి శాశ్వతంగా మనతో ఉండేవి కావు. అవి వెళ్ళిపోతాయి మన జీవితంలో నుండి. దేవుడిచ్చే నిత్య జీవం ముందు, దేవుడి ఈ లోకంలో మనకు ఇచ్చే నా బిడ్డ అనే గొప్ప బిరుదు ముందు ఆ శ్రమలు ఎన్నదగినవి కావని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, కీర్తనలు 50:15 అపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున శ్రమ సమయంలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనలను ఆ శ్రమలో నుండి విడిపిస్తాడని, మనం దేవుణ్ణి మహిమపరుస్తామని దేవుడు వాక్యనర్మతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, చాలా మంది చూసినట్లయితే శ్రమల్లో దేవుడికి మొరపెట్టేవారుగా ఉండరు. దేవునికి మొరపెట్టడం చాలా కష్టం ప్రియ సహోదరి సహోదరు. కానీ శ్రమలో కూడా మనం మొరపెట్టేవారుగా ఉండాలి. బట్ ఒక్కొక్క చెప్తూ ఉంది ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్న శ్రమ గురించి. ఏంటంటే ఆమె వాళ్ళ భర్త ఇద్దరు ఎంతగానో ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరి మధ్యలోకి సాతాని మనిషిగా, అంటే ఒక ఆమె వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చింది. వాళ్ళ భర్త వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఆమె తెలియజేసింది. ప్రియ సహోదరి అసలు ఎంతగానో ఆమె దుఃఖపడుతూ ఉంది. అలా దుఃఖపడుతూ ఆమె ఒక దేవుని సన్నిధిలో కనపడి ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఆ రోజంతా ఆమె ఆ విషయం కోసం నన్ను ప్రార్థించే ముందు ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె ఆ రోజంతా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని ఆమెని ఎంతగానో అతను చేసిన తప్పును ఒప్పుకొని ఆమెను రమ్మని ఆమెకి సమాచారాన్ని తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదర, ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనలను విడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సోదర, ఆమె దేవుని ఎంతగానో మహిమపరిచింది. దేవుడు ఆమె జీవితంలో చేసిన సాక్ష్యాన్ని బట్టి ఆమె వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేసి మరి చెప్పింది, మా భర్త నాతో మంచిగా ఉంటున్నాడు, ఆమె ఇంకా మా జీవితాల్లోకి రాదు, మేము ఎంతగానో హ్యాపీగా ఉంటున్నాం అని. ప్రియ సహోదరి సోదర, అక్క వాళ్ళ భర్త గురించి చెప్పేటప్పుడు ఆమె ఎంతగానో బాధపడింది. నేను ఎంతగానో నా భర్తని ప్రేమించాను, అతన్ని నేను విడిచిపెట్టడం, అతను దూరం అవడం నాకు ఇష్టం లేకే నేను విడాకులు ఇవ్వలేదు. ఆమె కలిగి ఉన్న ప్రేమను బట్టి, ఆమె దేవుడి పట్ల కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఆమె జీవితంలో ఉన్నతమైన అద్భుతాన్ని చేశాడు. ఆపత్కాలంలో ఆమె శ్రమ సమయంలో ఏం చేసిందంటే మొరపెట్టిందండి. చాలామంది శ్రమ సమయంలో ఏం చేస్తారండి, దేవునికి మొరపెట్టేవారుగా ఉండరు. ప్రియా సహోదరి సోదరా, శ్రమ సమయంలో కూడా ఆమె మొరపెట్టగలిగింది కాబట్టి ఆమె జీవితంలో ఉన్నతమైన అద్భుతాన్ని చూడగలిగింది. ప్రియా సహోదరి సోదరా, కీర్తనలు 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియ సహోదరి సోదరులారా, నిజంగా మన జీవితంలో అనేకమైన మనుషులను మనం నమ్ముతూ ఉంటాం, అనేకమైన పరిస్థితులను మనం నమ్ముతూ ఉంటాం. ఈ పరిస్థితి నన్ను మారుస్తుంది, ఈ పరిస్థితి వల్ల నా జీవితంలో జరిగితే నా స్థితే మారిపోతుంది అని మనం అనేకమైన అంచనాలు, అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా, వీళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు నాకు మేలు చేస్తారు, వీరితో సహవాసం వల్ల నేను ఉన్నతమైన స్థితికి వెళ్తాను, ఇవన్నీ మన జీవితంలో అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా, ఆ పరిస్థితుల్లో ఉన్న మనము వారిచ్చే సహాయాన్ని పొందుకోకపోతే మనం నిరాశ నిస్పృహలోకి వెళ్తూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా,
దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులైతే నీకు సహాయం చేస్తారని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. బంధువులైతే అమ్మో నీకు సహాయం చేయలేడు అని నిన్ను బాధ పెట్టచ్చు. ప్రియ సహోదరి సోదరా, నువ్వు అనుకున్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు ప్రియ సహోదరి, కానీ ఆపత్కాలంలో దేవుడు నమ్ముకున్న సహాయకుడుగా నిలబడతాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనం చూస్తాం, మనం ఏదైనా ఒక ఫంక్షన్ కానీ, ఒక పెళ్ళి కానీ, ఒక ఫంక్షన్ కానీ, ఏదైనా ఒక పని కానీ, ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా చేయాలి అని మనం అనుకున్నప్పుడు మనము అనేక మందిని సహాయం అడుగుతూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, కొన్నిసార్లు మనం ఎవరినైతే సహాయం అడిగామో వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉండరు. ఇస్తామని మాట ఇచ్చి మాట తప్పేవారుగా ఉంటారు. అటువంటి సమయంలో దేవుడిచ్చే ఉన్నతమైన సహాయాన్ని మనం పొందుకొని ఆ పనిని ఉన్నతంగా మనము ఆ పనిని కొనసాగించేవారుగా, ఆ పనిని పూర్తి చేసేవారుగా ఉంటాం. ప్రియా సహోదరి సోదరా, నా జీవితంలో మనందరి జీవితంలో ఇలాగా అనేకమైన సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి, అనేకమైన సాక్ష్యాలు మన జీవితంలో కలిగి ఉన్నాం. ఏదైనా ఒక ఫంక్షన్ అయినా సరే బంధుమిత్రులు సహాయం చేస్తూ అంటారు, స్నేహితులు సహాయం చేస్తూ ఉంటారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఎవరు సహాయం చేయలేని పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో దేవుడు ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపణ కలిగి, ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపించి ఆయన సహాయాన్ని ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న సహాయకుడిగా మనకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అలాంటి విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు ఎంత ఉన్నతమైన సహాయాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, ఎంతో గొప్ప దేవుడవు అని మనము దేవుని స్తుతించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరులు, ఎంత గొప్ప ఉన్నతమైన సహాయాన్ని దేవుడు ఆపత్కాలంలో మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సోదరు, కనుక మనం అవన్నీ మర్చిపోయేవారుగా ఉండకుండా, మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి దేవుడు చేసే సహాయాన్ని మర్చిపోకుండా, దేవుడు చేసే సహాయాన్ని గుర్తిస్తూ, అయ్యా నువ్వు అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసావు, ఈ శ్రమలో కూడా నాకు సహాయం చేస్తావు అని విశ్వాసంతో ముందుకు సాగేవారిగా మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చెప్తూ ఉంటారు సాక్ష్యాలు. చాలా మంది అక్క వాళ్ళు, ఆంటీలు చాలా మంది చెప్తూ ఉంటారు, అమ్మ ఇలా మేము ఇల్లు కట్టుకుందామని ప్రారంభించాము, కానీ అప్పుడు తగినంత డబ్బులు లేవు, ఇస్తా అన్నవారు కూడా ఇవ్వలేదు. కానీ దేవుడు ఉన్నతమైన సహాయం వేరే మార్గం ద్వారా ఉన్నతమైన సహాయాన్ని చేశాడు. మేము లోన్ పెట్టాము, లోన్ వెంటనే శాంక్షన్ అయింది. ఉన్నతమైన సహాయం మనుషులుగా ద్వారా కాకుండా దేవుని ద్వారా మేము పొందుకున్నామని తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా ఒక అక్క చెప్తూ ఉంటుంది, ఒక అక్క అంటా ఉంటుంది, నేను కాలేజీ ఫీజు కోసం ఎంతగానో ట్రై చేశాను, నేను ఎన్నో మందిని కాలేజ్ ఫీజు కోసం మా బంధుమిత్రులను అడిగాను, స్నేహితులను అడిగాను, అందరూ నాకు సహాయం చేస్తాను అన్నారు. కానీ సహాయం చేసే సమయానికి వచ్చేసరికి అందరూ చేతులు ఎత్తేశారు, ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ దేవుడు ఒక గవర్నమెంట్ ద్వారా దేవుడు డబ్బులు, అంటే నా కాలేజీకి సరిపడా ఫీజుని దేవుడు గవర్నమెంట్ ద్వారా నేను పొందుకునేలాగా దేవుడు సహాయం చేశాడు అని చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని అనేక మంది సాక్ష్యాలు మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఆ సాక్ష్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనము, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఒరిమి అవసరమై ఉన్నది. దేవుని రాజ్యంలో మనం స్థానం పొందడానికి ఈ లోకల్లో మనకి ఓర్పు చాలా అవసరం. శ్రమలో మనకి ఓర్పు చాలా అవసరం అని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సోదరా, చాలామంది శ్రమల్లో ఓర్పు లేకుండా ఉంటారు, ఓర్పును కోల్పోయి కోపడుతూ ఉంటారు. శ్రమల వల్ల చాలామంది తొందరపడుతూ ఉంటారు, వాళ్ళు కలిగిన శ్రమను బట్టి.
చాలామందిని మనం చూస్తాం. విద్యార్థులు మనం చూసినట్టే వాళ్ళు కలిగిన ఫెయిల్యూర్ని బట్టి, అంటే అపజయాన్ని బట్టి వాళ్ళు సూసైడ్ చేసుకొని మరణించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియా సహోదరి సోదర, భార్యాభర్తలను చూసినట్లయితే వాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడుతూ విడాకులు తీసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియా సహోదరి సోదర, అత్తాకోడలు చూసినట్లయితే ఎప్పుడు ఒకరి పట్ల ఒకరు ద్వేషాన్ని కనపరుస్తూ ఉంటారు. ఇంకా చూసినట్లయితే చాలామంది ప్రేమలో ఓడిపోయి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవట్లేదనే బాధతో సూసైడ్ చేసుకొని మరణించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియా సహోదరి సోదర, ఇవన్నీ చేయడానికి శ్రమల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి వల్ల కారణం ఏంటంటే వారికి ఓర్పు లేకపోవడం వల్ల. ప్రియ సహోదరి సోదర, శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓర్పు చాలా అవసరం అని దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, చాలామంది నాకు పిల్లలు పుట్టట్లేదు, నేను ఏదో ఒకటి చేసుకొని మరణించాలి అని అనుకుంటూ ఉంటారు. శ్రమలో మనకు ఓర్పు అవసరం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, చాలామంది నాకు వివాహం కావట్లేదు, ఇంత వయసు వచ్చినా వివాహం సెట్ అవ్వట్లేదు, నేను ఇంకా పెళ్లి చేసుకోలే అని తొందరపాటు నిర్ణయం వేసుకుంటారు. మనకి శ్రమలో ఓర్పు అవసరం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, శ్రమలో మనము ఓర్పు కలిగిన వారై ఉన్నప్పుడే దేవుడిచ్చే ఉన్నతమైన స్వాస్థ్యాన్ని, పరలోకంలో నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 66వ అధ్యాయము 10 నుండి 12 వచనంలో మనం చూసినట్లయితే, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, ఎన్నిని నిర్మూలము చేయి రీతిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటకి మమ్ము రప్పించి ఉన్నావు. శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అంటే దేవుడిచ్చిన శ్రమను మనము అనుభవించేవారుగా ఉంటున్నామా, ఆ శ్రమను తట్టుకోలేక దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి పాపం చేసి లోకం వైపు వెళ్ళిపోయేవారుగా ఉంటున్నామా అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. శ్రమల్లో దేవుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మనలను శ్రమలో పరీక్షిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరు, ఎప్పుడు ఎలా పరీక్షిస్తూ ఉంటాడంటే ప్రతి నెల దశమ భాగం ఇస్తూ ఉంటారు దేవుడికి. అయితే మనకి ఏదైనా కుటుంబంలో ఏమైనా ఆర్థిక సమస్యలు వచ్చినట్లయితే, కుటుంబంలో చుట్టాలే వచ్చినట్లయితే కొంచెం డబ్బులు ఇంట్లో అధికంగా ఖర్చు పెడుతూ ఉంటాం. కనుక ఖర్చు పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈరోజు ఈ డబ్బులు అనేక వాటికి ఖర్చు పెట్టాం కదా, దేవుడికి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా అని కొంతమంది ఉంటూ ఉంటారు. దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలామంది. ప్రియ సహోదరి సోదర, దేవుడికి తెలీదా అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరిస్థితులు అని దేవుడికి తెలీదా అని ఏం చేస్తారండి, వారికి కలిగిన శ్రమలను బట్టి వారు ఏం చేస్తారండి, దేవుడికి ఇవ్వకుండా మానేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి, శ్రమల్లో ఉన్న నిన్ను దేవుడు పరీక్షిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సోదర, చాలామంది వాళ్ళు తిన్నా తినకపోయినా దేవుడికి ఇవ్వాల్సింది ఖచ్చితంగా దేవుడికి దశమ భాగం ఇచ్చి దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదర, అటువంటి వారి నిమిత్తం దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇంకా పరిశీలించడం, దేవుడు పరిశీలిస్తాడు. యవనస్తులను కూడా దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదర, చాలామంది యవనస్తులను దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. వారు దేవుని బిడ్డలుగా ఉన్న యవనస్తులను కూడా దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ప్రియా సహోదరి సోదర, వారు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి విశ్వాసాన్ని దేవుడి పట్ల కనపరుస్తున్నాడు అని యవనస్తులను దేవుడు పరీక్షిస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ప్రియా సహోదరి సోదర, దేవుడు ప్రతి మనిషిని పరీక్షిస్తూ ఉంటాడు. శ్రమను దేవుడే అనుమతిస్తాడు. ఆ శ్రమల్లో దేవుడే మనలను పరీక్షిస్తూ ఉంటాడు. ప్రియా సహోదరి సోదర, ఆ పరీక్షలో చాలామంది
చాలా మంది ఆ పరీక్షల్లో అపజయం పొందేవారుగా ఉంటారు. ప్రియా సహోదరి సహోదర, దేవుడు పరీక్షించేటప్పుడు మన జీవితంలో మనం ఏమవుతాం అండి, మోడలైజ్ చేయబడతాం. అంటే మనం ఇంకా విశ్వాసంలో ఇంకా బలంగా నిలబడడానికి మనం ముందుకు సాగేవారుగా ఉంటాం. ప్రియా సహోదరి సహోదర, దేవుడు పరీక్షించేటప్పుడు మన జీవితంలో మనం శ్రమలో ఉన్నప్పుడు మన జీవితంలో అనేక పరిస్థితుల్ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు మనం పరిశీలించడానికి. ఆ శ్రమ అనారోగ్యమైన, ఆర్థిక సమస్య అయినా, ఎటువంటి మానసిక సమస్య అయినా, శత్రువులు తరుగుతున్న ఈ పరిస్థితుల్లో, శ్రమల సమయంలో మనం పరీక్షించబడతాం. ప్రియ సహోదరి సోదర, పరీక్షించబడటం ఏంటంటే ఆ శ్రమలో నువ్వు దేవుని విశ్వసిస్తున్నావా లేదా, ఆ శ్రమలో దేవుడికి నువ్వు మొరపెడుతున్నావా లేదా, ఆ శ్రమలో దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావా లేదా, ఆ శ్రమలో దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. శ్రమల్లో నువ్వు ఆ శ్రమలకు భయపడి, ఆ శ్రమల వల్ల బాధపడి నువ్వు పాపాన్ని చేస్తున్నావా అని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ప్రియా సహోదరి సోదరు, చాలామంది ఈ పరీక్షలో అపజయం పొందేవారుగా ఉంటారు. ఈ పరీక్షలో ఓడిపోయి దేవుని బాధ పెట్టేవారుగా ఉంటారు. ప్రియా సహోదరి సోదర, అటువంటి వారుగా మనం ఉండకూడదని, దేవుడు పెట్టే పరీక్షలో మనము ఉన్నతమైన విజయాన్ని పొందుకునేవారుగా ఉండాలని, ఉన్నతంగా దేవుని విశ్వసిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నతమైన స్థితిలో మనం ఉండేవారుగా, ఆయన రాజ్యంలో ఉన్నతమైన స్థానం పొందుకునే గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఈ లోకంలో మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రియా సహోదరి సోదర, అంటే ఫరో ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో హింసించాడు. ఇక్కడ 12వ వచనంలో, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేటివి, మేము నిప్పులలో నీళ్ళల్లోనూ పడితిమి. ఇక్కడ ఈ వచనంలో చూసినట్లయితే అంత ఘోరమైన శ్రమలు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చాయి. ఫరో బానిసత్వం, ఐగుప్తు ప్రజలు బానిసత్వం కింద ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో శ్రమలు వచ్చాయి. ఫరో ఎంతగానో కఠినుడుగా వారి పట్ల ప్రవర్తించాడు. దేవుడు ఎన్నో తెగుల్ని ఫరో మీదకి పంపించాడు. ఎన్నో తెగుళ్ళు వచ్చిన, 10 తెగుళ్ళు ఫరో మీదకి పంపించిన ఫరో ఏం చేశాడండి, ఇంకా ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడుతూనే ఉన్నాడు. సాతాను కూడా మనల్ని శ్రమ పెడుతూనే ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడండి, ఇక్కడ ఆయన నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం సమృద్ధి గల చోటికి చివరికి వారు చేరుకున్నారు. ప్రియా సహోదరి సోదర, అక్కడ వాగ్దానం, దేవుడు ఏదైతే వాళ్ళకి ఇచ్చాడో వాగ్దాన దేశాన్ని, వాళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రియా సహోదరి సోదర, ఫరో ఓడిపోయాడు. ఫరో దేవునికి భయపడ్డాడు. సాతాను ఓడిపోతాడు. సాతాను మనకు భయపడతాడు. దేవుడు మన పట్ల ఏదైతే ఇచ్చాడో వాగ్దానం అదే నెరవేర్చబడుతుంది అని దేవుడు వాక్య ధర్మంతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, మనం దేవుని విశ్వసించేవారం, దేవునితో నడిచేవారం, దేవుని సాక్షులుగా ఉండేవారం, ఎల్లప్పుడు దేవుడి చిత్త ప్రకారం జీవించే వాళ్ళం కనుక దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడని, మనకు ఉన్నతమైన విజయాన్ని సాతాను ముందు మనకు అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయితే నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అని ఎలా అయితే ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని స్వతంత్రించుకొని, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని కానానికి ఎలా అయితే వెళ్ళారో, మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి సోదర, కనుక మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి భయపడకూడదు. ప్రియ సహోదరి సోదర, చాలామంది శ్రమల్లో ఎక్కువగా చేసే పని ఏంటంటే భయపడుతూ ఉంటారు, తొందరపడుతూ ఉంటారు, ఓర్పు లేకుండా ఉంటారు. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. మనం భయపడవద్దు, ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, శక్తివంతుడు. ఈ శ్రమలో నుండి మనలను విడిపింప సమర్థుడు. ప్రియ సహోదరి సోదర, దేవుడికి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆయన అనుమతిస్తాడు, ఆయనే పరిశీలిస్తాడు, ఆయనే మనల్ని పూర్ణతలోకి నడిపిస్తాడు. ఆయన
ఏది చేసినా అది మనకి మంచిది. ప్రియా సహోదరి సోదర, మనం కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకునే రోజు వస్తుంది. ఎప్పుడు అంటే శ్రమల్లో మనము కూడా పరీక్షించబడినప్పుడు సహోదరు మన మనకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రియ సహోదరి సోదర, మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రియ సహోదరి సోదర, నీతి నిమిత్తము హింసించే ప్రతి వారు ధన్యులు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. పరలోక రాజ్యం వారిదని దేవుడు తెలియజేస్తాడు. శ్రమను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ శ్రమల పాలయ్యి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు, శ్రమల వల్ల అనారోగ్యాన్ని కోల్పోయిన వారు, శ్రమల వల్ల శత్రువులతో తరంబడుతున్న వారు, శ్రమల వల్ల వివాహం అయినప్పటికీ పిల్లలు కలగని వారు, శ్రమల వల్ల భార్యాభర్తలు విడిపోయిన వారు, శ్రమల వల్ల కుటుంబంలో అసమాధానాన్ని చూస్తున్నవారు, శ్రమల వల్ల వ్యాపారంలో అభివృద్ధి పొందని వారు, శ్రమల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన వారు, శ్రమల వల్ల చదువుల విద్యాన్ని పొందలేకపోయిన వారు, శ్రమల వల్ల వివాహం కాని వారు, శ్రమల వల్ల ప్రేమలో ఓడిపోయిన వారు, శ్రమల వల్ల జీవితంలో నిరాశ నిస్పృహ చెంది నలిగిన వారు, శ్రమల వల్ల దీనస్థితికి వెళ్ళి కృంగిపోయిన వారు. ప్రియ సహోదరి సోదరులారా, నీతి నిమిత్తము మీరందరూ నీతి నిమిత్తము హింసించబడే ప్రతి ఒక్కరూ ధన్యులు, పరలోక రాజ్యం మీకు ఉందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో అనేక విషయాలు మాట్లాడాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమలు మన జీవితంలో గొప్ప అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, శ్రమల్లో మనము ఎంతో గొప్ప అనుభవాలను నేర్చుకుంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో అనేక విషయాలు మాట్లాడారు. శ్రమల్లో మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనలను ఆ శ్రమలో నుండి విడిపిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. శ్రమలో కూడా మనము యోబు గారి వలె దేవుణ్ణి విశ్వసించేవారుగా, శ్రమలో కూడా మనం శత్రువుల కోసం ప్రార్థించేవారుగా, శ్రమలో శత్రువుల కోసం ప్రార్థించి రెండంతలుగా కోల్పోయినవన్నీ పొందుకునేవారిగా మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సోదర, శ్రమలో కూడా పౌలు శీల ఎలా అయితే దేవుని స్తుతించారో, ఎలా అయితే దేవుడికి ప్రార్థన చేశారో, ఎలా అయితే దేవుడు వాక్యాన్ని ప్రకటించారో, మనం కూడా మన నిజ జీవితంలో శ్రమల్లో దేవునికి మొరపెట్టేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుడి గురించి మనం ప్రకటించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. శ్రమల్లో మనము పరిశీలించబడతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రియా సహోదరి సోదర, శ్రమల్లో మనము ఓర్పు కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రియా సహోదరి సోదర, శ్రమల్లో మనము ఇంకా మోడలైజ్ చేయబడతాం, అంటే ఇంకా పరిపూర్ణ విశ్వాసంలోనికి, పరిపూర్ణమైన భక్తి జీవితంలోకి మనము కొనసాగించబడతాం. ప్రియ సహోదరి సోదర, శ్రమల వల్లనే మనము క్రీస్తు బిడ్డలుగా మనము తీర్చబడతామని కూడా దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో అనేక శ్రేష్టమైన విషయాలు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సోదర, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా తండ్రి అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా అనేక విషయాలను మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా శ్రమల్లో నైనా తండ్రి అయ్యా నీవు మాకు తోడై ఉంటావని నైనా తండ్రి అయ్యా, అయ్యా శ్రమలో నైనా తండ్రి అయ్యా నీవే మమ్మలను నైనా తండ్రి అయ్యా ఆదరిస్తావని నైనా తండ్రి అయ్యా, శ్రమలో నీవే మాకు నైనా తండ్రి అయ్యా సహాయం చేస్తావని నైనా తండ్రి అయ్యా, నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా శ్రమల్లో నైనా తండ్రి అయ్యా నువ్వు మమ్మల్ని పరీక్షిస్తావని నైనా తండ్రి అయ్యా,
నీ వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి అయ్యా. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా, యోబు గారి వల్లే నాయన తండ్రి అయ్యా మేము కూడా నాయన తండ్రి శ్రమల్లో కూడా నాయన తండ్రి అయ్యా నోటి మాటతో కూడా పాపం చేయకుండా ఉండే కృపను దయచేయండి తండ్రి. యోబు గారి వల్లే శత్రువుల కోసం మొరపెట్టే కృపను దయచేయండి తండ్రి. మేము కూడా యోబు గారి వల్లే మేము కోల్పోయినవన్నీ నాయన తండ్రి అయ్యా. అయ్యా 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 నాయన తండ్రి రెండంతలుగా నాయన తండ్రి అయ్యా 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 పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన తండ్రి పౌలు శీల వలె నాయన తండ్రి మేము కూడా శ్రమల్లో ఉన్నప్పుడు కూడా నాయన తండ్రి అయ్యా అయ్యా నీకు మొరపెట్టేవారుగా నాయన తండ్రి నేను స్తుతించేవారుగా నీ గురించి ప్రకటించేవారుగా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా శ్రమల్లో ఓర్పు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా శ్రమల్లో నాయన తండ్రి అయ్యా నైనా మేము నాయన తండ్రి అయ్యా నైనా అయ్యా 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 నీకు బిడ్డలుగా ఉన్నామని నైనా క్రీస్తు బిడ్డలుగా నైనా తండ్రి అయ్యా మేము శ్రమలో కూడా నైనా తండ్రి అయ్యా 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 తండ్రి పాలు పంచుకుంటున్నామని నాయన తండ్రి అయ్యా అయ్యా గర్వపడేవారిగా నాయన తండ్రి బిడ్డలుగా నాయన తండ్రి అయ్యా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన తండ్రి అయ్యా ఎవరైతే నైనా ఏ శ్రమలో ఉన్నారో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నైనా వారి కలిగిన శ్రమను నాయన తండ్రి అయ్యా 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 తండ్రి ఏం దేవా నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేని సహాయంతో నాయన తండ్రి ఉన్నతమైన విడుదలనైనా అనుగ్రహించి నాయన తండ్రి అయ్యా ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడుగా నాయన తండ్రి అయ్యా శ్రమలలో వారికి నాయన తండ్రి అయ్యా నీవేనైనా తోడుగా ఉండమని ప్రార్థిస్తూ నాయన తండ్రి అయ్యా నీవే నీ ఉన్నతమైన సహాయాన్ని నాయన తండ్రి అయ్యా శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన తండ్రి అయ్యా అయ్యా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తం తండ్రి అయిన దేవా నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేని సహాయంతోనైనా మా అందరి జీవితాల్లో జరిగించి నడిపించి బలపరచమని నువ్వే ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఏసునామలో ఇచ్చింది ప్రాంతం బంగారు పాదాలకి నేను తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్.